హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని నేను భావిస్తూ ఈ వీడియో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తినేలా వీడియో చేసి పెడుతున్నాను. ఈ వీడియో వచ్చి చేసేటప్పుడు కొంచెం రిస్క్ ఉంటుందండి. రిస్క్ లేనిదే రస్క్ కూడా దొరకదని ఒక డైలాగ్ ఉంది కదా, అది కరెక్ట్ అండి. మనం ఎంత రిస్క్ చేసి ఈ కాకరకాయ స్టఫింగ్ చేస్తామో తినేటప్పుడు అంతే టేస్టీగా ఉంటుంది. పిల్లల కంటే కాకరకాయ ఇష్టం ఉండదు, పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్కి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకుని తింటారని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో అలాగైతే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు కాకరకాయలు 1/2 kg తీసుకొని దానిపైన ఉండే ఆ గరుకు అనేవి మనం కొంచెం చాకు సహాయంతో తీసుకోవాలండి. ఆ గరుకు లాంటివి తీసుకుంటే మనకి స్టఫింగ్ అనేది బాగా వస్తుంది. తర్వాత ఆ కొస ఈ కొస కట్ చేసుకుని మధ్యన కొంచెం గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి. ఒక పావు ఇంచ్ లాగా గ్యాప్ ఉంచుకోవాలి. ఫుల్గా హోల్ చేసుకోకూడదు. ఇలా గ్యాప్ ఉన్నట్టుంటే మనకు స్టఫింగ్కి బాగుంటుంది. ఓపెన్ అయిపోయిందంటే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో దానికోసమని కొంచెం గ్యాప్ ఉంచి ఇలాగా మధ్యన ఓపెన్ చేసుకొని గింజలన్నీ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ మధ్యన మాత్రం గింజలు లేకుండా మీరు చూసుకోవాలి. మా ఇంట్లో కాకరకాయతో ఏ రెసిపీ చేసినా కూడా చాలా ఇష్టపడి తింటారండి. మీకు ఇలా అయినా కాకరకాయలు ఎక్కువ ఇష్టమా? అలా అయితే ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు ట్రై చేసుకొని తినండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది. కాకరకాయ చేదు లేకుండా ఉండాలి అంటే ఇలా ఒక పాత్రలో మజ్జిగ వేసుకుని ఒక పావు లీటర్ లాగా మజ్జిగేసి అందులో చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టాను. ఆ రసం కూడా వేసి మజ్జిగ చింతపండులో మనం కాకరకాయలు బాయిల్ చేస్తే మనకు చేదు లేకుండా టేస్టీగా ఉంటుంది. అందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాం. కల్లుప్పు వేసుకొని బాగా కలిపేసి ఒక 2 మరుగులు వచ్చినంత వరకు మనం మరిగించాలండి. మరిగిందంటే మనకి కాకరకాయలు కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. అలాంటప్పుడు మనం వడబెట్టేస్తే కాకరకాయ అనేది చేదు లేకుండా పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. అదే ఒక టిప్స్ అండి. ఈ రెసిపీలో ఇలా ఫాలో అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, కాకరకాయలు మరిగినప్పుడు మన కలర్ అనేది కొంచెం ఇలా చేంజ్ అయింది కదా, చాలా అండి. ఇప్పుడు అయిపోయింది. మనం ఒక ప్లేట్లోనూ తీసుకోవాలి. ప్లేట్లో తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇవన్నీ బాగా చల్లగావాలండి. చల్లగవడానికి మనకు ఒక 15 నిమిషాలైనా కావాలి. అందులోగా మసాలా రెడీ చేసుకుందాం. మిరపకాయలు ఒక 10, ధనియాలు 1.5 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, గసగసాలు 1/4 టేబుల్ స్పూన్, వేరుశనగపప్పు 1 టేబుల్ స్పూన్, తెల్లుల్లి 1, అల్లం ఒక చిన్న ముక్క. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర మనం తీసుకున్న మసాలాలన్నీ వేసుకుని దోరగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో వేపుకున్నామంటే కరెక్ట్ కలర్ ఉంటుంది. ఇప్పుడు అందులో ఎండు కొబ్బరి, తెల్లుల్లి వేసుకొని మసాలా అనేది మాడకుండా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నువ్వులు, గసగసాలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేపి చల్లగా అయిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్కి తీసుకోవాలండి. నీరు వేయకుండా మనం పౌడర్ లాగా చేసుకుని వచ్చేద్దాం. అందులో మనం 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా పౌడర్ అనేది నైస్గా రెడీ అయిన తర్వాత ఒకే పౌడర్తో మనం 2 రెసిపీ చేయబోతున్నాము. ఒకటి వచ్చేసి కాకరకాయ స్టఫింగ్, ఇంకొకటి వచ్చేసి సర్ప్రైజ్ అండి. ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోలో రిలీజ్ చేయట్లేదు. ఇప్పుడు మన కాకరకాయ చల్లగా అయిన తర్వాత ఇలా నూనెలో కొంచెం డీప్ ఫ్రై చేసినామంటే మనకి చాలా బాగుంటుంది. చూడండి, అంటే రిస్క్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో, రిస్క్ ఉంటుంది. రిస్క్ లేనిదే రస్క్ దొరకదు అంటారు కదా, అలాంటి పని అనమాట ఇది. రిస్క్ లేనిదే మీకు టేస్ట్ అనేది దొరకదు. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్ని ముక్కలు వేసుకుని మీరు ఒక్కసారికి ఒక 4-5 ముక్కలు వేసుకుని ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా చల్లగా అవ్వాలండి. అదొన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం నూనెలో డీప్ ఫ్రై చేసి ఉంటాం కదా. డీప్ ఫ్రై చేసిన తర్వాత బాగా చల్లగా అయిన తర్వాత ఆ ముక్కల్లో ఇప్పుడు మనం స్టఫింగ్ అనేది రెడీ చేయబోతున్నాము. స్టఫింగ్ చేసి ఇలాగా దారంతో కట్టాలండి. మీరు ఇలా దారంతో కట్టకపోయినా మనం వచ్చేసి మైదా పిండితో సీల్ చేసుకుని మనం డీప్ ఫ్రై చేయొచ్చు. కాకపోతే ఇలా దారం కట్టామంటే ఇంకా టేస్ట్ రెట్టింపు ఉంటుంది. నేను ఒక్కదాన్నే అండి, ఎవరు లేరు ఇంట్లో. నేను ఒక్కదాన్నే వీడియో చేసుకొని అంటే ఈ ప్రాసెస్ అన్నీ చేస్తున్నాను కాబట్టి కొన్ని దగ్గరలో కొంచెం క్లారిటీ మిస్ అయింది. సారీ అండి దానికోసమని. అంటే చేతులు అటు ఇటు వెళ్తుంటే క్లారిటీ కొంచెం తక్కువ అవుతుంది, దానికోసమే సారీ. కాకపోతే రెసిపీ అంటూ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి తినండి, సూపర్గా ఉంటుంది. ఇలా దారంతో మనం ఇలా కట్టుకుంటే మసాలా అనేది బయటికి రాకుండా మనకి స్టఫింగ్లోనే ఉండి టేస్ట్ సూపర్గా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఇలాంటి రెసిపీ చేశారంటే చాలా ఇష్టపడి తింటారు. తర్వాత ఇంకొకటి లంచ్ బాక్స్ కూడా మేము స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. ఇప్పుడు హాలిడే కదండి, సమ్మర్ హాలిడే కదా, ఎలాంటి న్యూ వెరైటీ చేసుకుని ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టపడి కాకరకాయ తినేది అలవాటు పెట్టుకుంటారు ఈ టైంలో. ఇప్పుడు మనం ఫస్ట్ కాకరకాయ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే నూనెలో ఇప్పుడు మళ్ళీ దారాలు కట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై
చేసుకుంటాను. ఈ ప్రాసెస్ ఎక్కువ టైం ఉండదండి, ఒక 5 నిమిషాలు అయిపోతుంది. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. చూస్తున్నారా దారాలతోటే ఉన్నది. తర్వాత దారాలు ఇప్పి తినాలండో, దారాలతోటి తినేదాన్ని కాదు, దారాలని నీట్గా ఇప్పిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు నోట్లో పెట్టారంటే లైఫ్లో మర్చిపోరు, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.